అధికారంలో ఉన్నా లేకున్నా మంత్రైనా కాకున్నా మేడారం జాతరను ఎప్పుడూ ముందుండి నడిపించే ఒకే ఒక్క మహిళ మన మంత్రి సీతక్క. సీతక్క గారితో మనం మాట్లాడదాం. సీతక్క గారు, మేడారం జాతర అనగానే ఒక మామూలు మహిళలాగా, ఒక మామూలు ఇక్కడ గిరిజన మహిళలాగా, ఒక మంత్రైనా మీరు ఇంకా ఆ స్థాయి మరవలేదు. చాలా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇక్కడే ఉంటారు 10-15 రోజుల ముందు నుంచి కూడా. సో ఆ టైం వచ్చేసింది, జాతర రెండో రోజు మనం చేసుకుంటున్నాము. ఎట్లా అనిపిస్తుంది? ఒక మంత్రిగా ఎట్లా అనిపిస్తుంది? ఒక గిరిజన బిడ్డగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ మహాఘట్టం, ఈ జాతర కోసం మేము 2 సంవత్సరాలు ఎదురు చూస్తాం. ఎందుకంటే వనంలో నుంచి జనంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటే ఆ సందర్భంగా తల్లులందరూ ఇక్కడ ఉండి ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ మరి ఆ సేవ చేస్తూ ఉంటే మాకు కూడా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. కాబట్టి పదవితో పోస్టులతో అవసరం లేదు. ఆ తల్లుల బిడ్డలుగా ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేయడం, మరి తల్లులకు సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తా. కాబట్టి వీలైనంత ఎక్కువ రోజులు జాతర ఉంటే ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఫీల్ అవుతున్నారు, అప్పుడు మేడారం ఎట్లుండే, ఇప్పుడు మేడారం ఎట్లుండే, ఏమేమి మార్పులు జరిగినాయి, అసలు నేను వచ్చింది మేడారంకినా ఏదైనా బ్రహ్మోత్సవాలకు వచ్చినానా అన్నంత ఫీలింగ్ కలుగుతోంది. మన సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి లైటింగ్, పూలతో అలంకరణ కావచ్చు, గద్దెల దగ్గర కావచ్చు, శిలాతోరణాలు, ఆ స్తంభాలు, చుట్టూ ప్రహరీ గోడ, గిరిజన కళాకృతుల ప్రహరీ గోడ మీద అత్యద్భుతంగా ఉంది. ఒక గిరిజన ప్రాంతం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందడం పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? అది కూడా మీ హయాంలో, మీ చేతుల మీదుగా మీరు దగ్గరుండి అన్ని పర్యవేక్షించారు. నాకు ఒక్క అవకాశము అధికారంలో ఉండి నిర్వహించాలనేటువంటి కళ ఉండే, ఆ కళ నెరవేరింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తను 2010 నుంచి ఈ జాతరకు వస్తూ ఉన్నాడు. వారి పాదయాత్ర కానీ అంతకుముందు కానీ అట్లా వచ్చి వారు కూడా సంపూర్ణంగా ఇక్కడ ఒక అంటే ఒక బంధంగా ఏర్పడి భక్తుడు, బంధము, బాధ్యత అన్నితో తోడయి మాకు అన్ని రకాలుగా వారు సహకరించడం. సో అవన్నీ సాధ్యం చేసుకోగలిగినాం. అవకాశం ఉంటే ఏం చేయగలుగుతామో, ఏదో మనం ఏం పెంచుకున్నాం, మన ఆస్తులు అంతస్తులు ఏం పెంచుకున్నాం అని కాకుండా మనం ఏం చేయగలుగుతాం అనేది మాత్రం ఇది నాకు ఒక కళగా ఉండే, ఆ కళను నెరవేర్చుకునే అవకాశం మాత్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవకాశం దొరికింది. మేడారం జాతర ఎంతోమంది సీఎంలు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేస్తూనే ఉన్నారు. దశాబ్దాల తరబడి భక్తులు వస్తూనే ఉన్నారు. ఎక్కడ మార్పులు జరగలేదు. అప్పుడు ఎట్లుండదో అట్లాగే జరుగుతూ ఉంటాయి కొన్ని ఉత్సవాలు. మార్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, ఏదో ఒకటి చూపించాలి ప్రజలకి తేడా. అసలు ఈ కాన్సెప్ట్ ఎవరికి మొదలైంది? మేమే ఫస్ట్ ఆ గద్దెల్ని కొంచెం చిన్న గద్దెలు పక్కకుండే వాటిని ముందుకు తీసుకొస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఎప్పుడు మనకు మీడియా పాయింట్ సైడ్ తొక్కిసలాట నెట్టెడ్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇద్దరిని దర్శనం చేసుకుని పోతుండే, మిగతా ఇద్దరిని చేసుకోకుండా పోతుండే. మగవాళ్ళ ఇద్దరిని పగిడిద్దరాజు గోవిందరాజు కష్టం ఉండే. అది కూడా అటు ముందుకు తీద్దామని అనుకున్నాము. చాలా భయపడ్డాము. పూజారులు కూడా ఒప్పుకోరని. లాస్ట్కి ఒక 1.5 మంత్ తర్వాత 2 months పట్టింది అనుకుంటా మ్యాక్సిమం. చేసుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఈ 2 గద్దెలతోటి ఆపకండి, చేస్తే భవిష్యత్తులో కొన్ని వందల రోజులు ఏండ్లు ఎక్కువ పనికి వచ్చేటట్టుగా భక్తులు పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చేసుకోండి అని ఇప్పుడు పాత దానికంటే దాదాపుగా 2 పెంచడం జరిగింది గుడి కూడా. సో అవి కూడా సిమెంట్ అయితే ఊసిపోతుంది, అది ఇది, అందుకనే గ్రనైట్ పెట్టడం జరిగింది. దానికి తోడు భవిష్యత్తులో ఈ గుడి మాది అది ఇదని ఇంకా ఇప్పుడు చాలా చోట్ల జనాభా పెరుగుతుంటే ఎవరో ఒకరు ఆక్యుపై చేస్తారు. కానీ ఇది అచ్చంగా ఆదివాసుల దైవము, ఆదివాసుల దేవుడు, అంటే ఆదివాసీ బిడ్డలు, కానీ అందరి దేవుళ్ళు అందరు మొక్కుకుంటారు. వాళ్ళు ఆదివాసీ దేవుళ్ళు, ఆదివాసీ ఆచారాల ప్రకారంగా పూజలు జరుగుతాయి. సో అది ఉండాలని మేము అస్తిత్వము, ఆ నేపథ్యము, ఆ జీవన విధానము, ఆ గొట్టు గోత్రము, మొక్కు, ఆ జంతువులు అవన్నీ ఆయా దేవుళ్ళ యొక్క దేవుళ్ళు, వాళ్ళు పూజించిన దేవుళ్ళు ఆనవాళ్ళు అవన్నీ కూడా అక్కడ చిత్రీకరించడం జరిగింది. భవిష్యత్తులో ఆక్రమణలకు కూడా గురి కాకుండా ఉండాలి, మా అస్తిత్వం ఉంటుంది, సమ్మక్క సారలమ్మ పేరుతో మా ఆత్మగౌరవం కూడా ఉంటుంది. కానీ దేవుళ్ళు అందరి దేవుళ్ళు, కానీ వాళ్ళు పుట్టింది ఆదివాసీ బిడ్డలుగా పుట్టారు, ఆదివాసీ ఈ ప్రాంతంలో మరణించారు. కానీ ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తున్న తల్లులుగా ఉన్నారు. ఆ తల్లుల బిడ్డలుగా మేము వాళ్ళ కీర్తి, వాళ్ళ విశ్వాసం 10 కొనసాగించాలనే లక్ష్యంతో పనిచేసినాం. ఇంకా కూడా మార్పులు ఉంటాయి. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పిండు, జంపన్న వాగ్ కానీ ఇంకా చాలా పనులు చేయాలని, వాటికి కూడా పూర్తిగా సహకారం. ఇప్పుడు జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 నెలలు
మళ్ళీ పనులు మొదలు పెడతాం. ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా అయిపోలేదు. ఉన్నాయి జంపన్న వాగ్ కానీ ఇంకా స్మృతివనం కానీ ఇంకా కొంచెం కాటేజెస్, ఇంకా చుట్టుపక్కల చెట్ల పెంపకం, ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాకుండా తల్లులకు ఇష్టదైవం ఇప్ప చెట్టు, కొండ మామిడి, ఇట్లా అడవి నేపథ్యము, అడవి ప్రజలకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు అట్లాంటివి వెతికి పెట్టిస్తాం. సీతక్క గారు, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం మీరు మా టీవీ9 ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ ఒక పాట పాడారు. ఒక్క లైన్ పాడితే సంతోషిస్తాం. మొన్ననే వాడినా, ఇప్పుడైతే అంత ఇంకొకసారి మా కోసం. మళ్ళీ ఒకసారి కూడా సో అది ఒక గిరిజన మహిళగా, ఒక మంత్రిగా తన హయాంలో మేడారం ఇంత అభివృద్ధి చెందడము, భక్తులు ఎంత సంతోషంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉంది అని చెప్తున్నారు మంత్రి సీతక్క. కెమెరా పర్సన్ శ్రీధర్తో సంధ్య, టీవీ9 మేడారం నుంచి.